యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య మార్గం గుండా వెళుతున్నారు. తన శిష్యులతో కలిసి ఆ రోజుల్లో మరి తను ఈ భూమి మీద సంచరించినప్పుడు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి మరి ఈ భూమి మీద నడుస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ దేవుని రాజ్యం గురించిన సువార్తను చెప్పుతూ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఎలా ఉండాలో ఏమిటో ఇవన్నీ తెలియజేస్తూ ఆయన అలా సంచరిస్తూ ఒక మార్గము గుండా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అక్కడ గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడును. అంటే గుడ్డివాడు అనమాట అండి. పుడతంతోనే గుడ్డివాడిగా పుట్టాడనమాట. ఆ మనుష్యుడు యేసయ్యకు కనిపించారు. తర్వాత వచనంలో చదువుకున్నట్లయితే ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీడిని కన్నవారా అని ఆయనను అడగగా, ఇక్కడ శిష్యులు యేసయ్యను అడుగుతున్నారు. ఆ గ్రుడ్డివాడి వైపు చూసి, బోధకుడా, గ్రుడ్డివాడి కింద పుట్టాడు కదా, ఏం పాపం చేశాడు? ఈ గ్రుడ్డివాడిగా పుట్టిన ఇతను పాపం చేశాడు, లేకపోతే వాడిని కన్న తల్లిదండ్రులు పాపం చేశారా అని యేసయ్యను అడుగుతున్నారు. నిజంగా మనుషుల యొక్క జీవితాలు సరిగా లేకపోతే, వాళ్ళ జీవితంలో ఫలింపు లేకపోతే, వాళ్ళ జీవితం అనారోగ్య బాధలతో బాధపడుతున్న, పక్షవాతం వచ్చి మంచాన పడిపోయినా, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నా, లేకపోతే ఏ ఆశీర్వాదం లేకుండా అలా ఉన్నా చాలా మంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో పాపం చేశారు, లేకపోతే వాళ్ళు అనుకుంటారు ఏనాడో పాపం చేశాను, అందుకనే నా బ్రతుకు ఇలాగే ఉంది, నా బ్రతుకులో ఫలింపు లేదు, నా బ్రతుకు ఎందుకు పనికిరాని బ్రతుకుగా ఉంది అని అనుకుంటారండి. అటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అప్పుడు ఇప్పుడు కూడా అదే ఆలోచనలో మనుషులు ఉన్నారండి. ఇక్కడ కూడా శిష్యులు కూడా ఆ ఆలోచనతోనే ఉన్నారు. గుడ్డివాడి కింద పుట్టాడు కదా, ఈ గుడ్డివాడిని కన్న తల్లిదండ్రులు పాపం చేశారా, లేకపోతే ఈ గుడ్డివాడే పాపం చేశారా అని యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య చెప్పిన సమాధానాన్ని చూద్దామండి. 3వ వచనంలో, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. యేసయ్య ఏం చెప్తున్నానంటే, వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు. అంటే మనుషుల దృష్టికి ఏంటంటే, మనుషుల దృష్టికి హీనంగా ఉంటే వాళ్ళు ఏదో పాపం చేసేసినట్టేనండి. మనుషుల దృష్టికి ఎలా కనబడాలంటే గొప్పగా కనబడాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాలను చూస్తారండి. దేవుడు హృదయాలను చూసి తీర్పు తీరుస్తాడు. ఇక్కడ చూడండి, శిష్యులు పై రూపం చూశారు, ఏదో పాపం చేశాడు, గుడ్డివాడు కని పుట్టాడు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశాడో లేకపోతే పుట్టినవాడే పాపం చేశాడా ఏంటి అన్న ఒక ఆలోచన. కానీ యేసయ్య ఏమంటే ఎవ్వరూ పాపం చేయలేదు, ఈ గుడ్డివాడిని కన్నవాళ్ళు పాపం చేయలేదు, ఈ గుడ్డివాడు పాపం చేయలేదు, గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవునికి స్తోత్రం. దేవుని క్రియలంట ఆ గుడ్డివాడి యందు ప్రత్యక్షపరచబడుటకే. ఏంటంట దేవుని క్రియలు. ఏం క్రియలండి అవి? చూడండి, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. చూడండి, గుడ్డితనం అండి. గుడ్డితనంతో ఉంటే కళ్ళు మూసుకుంటే చీకటి, కళ్ళు తెరిస్తే వెలుగు అనమాట. వెలుగు. చీకటి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చీకటి అంటే అందరికీ భయమే. అదే వెలుగులోనే అన్ని పనులు చేసుకుంటారనమాట. అయితే ఇక్కడ యేసయ్య ఏమంటున్నారంటే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను. ఎవరు పంపారు? పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు యేసయ్యను ఈ భూమి మీదకు పంపించారు. కాబట్టి దేవుని క్రియలు మనం చేయాలి. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. ఈ పగలు అంటే దీనికి సాదృశ్యం ఏంటండి? దీనికి సాదృశ్యం ఏంటి? సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు రాత్రి, పగలేమో దేవునికి సాదృశ్యముగా ఉన్నది. దేవుడు ఉన్న చోట వెలుగు ఉంటది. చూడండి, భక్తుడైన దావీదు ఏమంటాడంటే, గాఢాంధకారపు లోయలో నేను నడిచినను ఏ అపాయము నాకు నీవు రానివ్వవు అన్నాడండి. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చీకట్లో ఉన్న ధైర్యం ఉంటది, ఆనందం ఉంటది, సంతోషం ఉంటదండి. హృదయములో ఆనందము, సంతోషము, ధైర్యము, నెమ్మది ఉంటేనే వెలుగు
వెలుగుమయం కింద ఉంటది. అంత వెలుగు ఉన్నట్లుగా ఉంటదండి. అదే హృదయంలో ఆందోళన, భయము, బాధ, దుఃఖము, వేదన ఉన్నట్లయితే ఏదో చీకటిమయము, ఏదో చీకటి బంధకాల్లో పడిపోయినట్లుగా ఉంటాం అన్నమాట. కాబట్టి మనం దేవునితో ఉండాలండి. మనం దేవునితో నడవాలి. రాత్రి వచ్చుచున్నదే అంటున్నాడండి యేసయ్య. ఆ రాత్రి అపవాది దేవుడితో మనం లేకపోతే వాడు వచ్చేస్తాడనమాట. వాడు వచ్చినప్పుడు మనం ఇంకా ఏమి చేయలేని నిస్సహాయులం అయిపోతాం. అందుకనే చీకటిని చొరబడనవ్వకూడదు. ఎప్పుడు వెలుగు సంబంధుల వలె ఉండాలి. దేవునితో మనం ఉంటే, దేవుని వైపు చూస్తే వెలుగులోనే మనం ఉంటాం అనమాట. దేవునితో ఉండడం అంటే ఏంటండి? దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవడం, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం అన్నమాట. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యపు వెలుగులో మనం నడుచుకుంటే ఇక్కడ ఉన్న మనం ధైర్యంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటామండి. కాబట్టి దేవుని మార్గంలో, దేవుని వాక్యపు వెలుగులో మనము నడుచుకోవాలి. యేసయ్య అంటున్నారు, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చారండి. ఈ రోజు ఎవరి హృదయంలో అయితే యేసయ్య ఉంటాడో, ఎవరి హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానిస్తారో వాళ్ళు వెలుగు సంబంధుల వలె మార్చబడతారు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. కాబట్టి లోకానికి వెలుగుగా, ఈ లోకానికి రక్షకుడుగా యేసయ్య వచ్చారు. మీ జీవితాలు వెలుగుమయమైపోవాలి. మీ జీవితాలు వెలిగించబడాలి. మీరు అనేక మందికి వెలుగుగా ఉండాలి అంటే యేసయ్యని ఈ క్షణమే మీ హృదయంలోని ఆహ్వానించండి. ఇదిగో మీ యొద్దనే ఉండి తలుపు తడుచున్నాను, తలుపు తెరవండి యేసయ్య మీ హృదయం అనే తలుపును తడుతున్నారు. కాబట్టి మీ హృదయంలోనికి యేసయ్యని ఆహ్వానించి వెలుగు సంబంధుల వలె మారండి. తర్వాత యేసయ్య ఇలా అంటున్నారనమాట. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారంటే నేల మీద ఉమ్ము వేసి, ఉమ్ముతో బురద చేసి, వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయేమ కోనేటికి వెళ్లి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయేమను మాటకు పంపబడిన వాడని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభువుల వారు ఏం చేశారంటే ఆయన నేల మీద ఉమ్ము వేశారు, ఉమ్ముతో బురద చేశారండి. ఈ ఉమ్ము అనేది ఏంటంటే అసహ్యానికి సాదృశ్యంగా ఉందండి. ఒకళ్ళ మీద అసహ్యం కలిగినప్పుడు, ఒకళ్ళ మీద కోపము కలిగినప్పుడు, ఎవరైనా మనకు అన్యాయం చేసినా, ఎవరైనా మోసం చేసినా, మీ బతుకులు చెడ అని ఉమ్ము వేస్తారు కదండి. ఉమ్ము వేస్తారు. చాలా మంది అలాగా చేస్తారండి. యేసు ప్రభువుల వారు దేని మీద ఉమ్ము ఊసారంటే బురద మీద ఊసారు, నేల మీద ఊసారండి. నేల మీద ఆయన ఉమ్ము వేశారు. ఉమ్ము వేసినప్పుడు నేల మీద ఉమ్ము వేసి బురద చేశారనమాట. బురదను చూస్తే అందరూ ముక్కు మూసుకుంటారు కదండి. బురదలో పురుగులు, అనేక రకమైన బ్యాక్టీరియా, అదొక దుర్వాసన కొడుతూ ఉంటది. బురద చేశారు. ఆయన నేల మీద ఉమ్మేసి ఆ ఉమ్ముతో బురద చేశారండి. ఇక్కడ ఈ ఉమ్ము, బురద సాతానికి సాదృశ్యంగా ఉన్నాయన్నమాట. సాతాను పాతాళ లోకానికి తొక్కువేయబడ్డాడండి. పరలోకంలోంచి గెంటి వేయబడి దేవుని మీదే వ్యతిరేకిగా మారిపోయాడు. సాతానుగా మారిపోయి పాతాళ లోకానికి తొక్కువేయబడి వాడు స్థితి ఎలా ఉందంటే ఈ భూమి మీద దేవుని పాదాల కింద తిరుగులాడుచున్నాడు. వాడి యొక్క స్థితి దేవుని పాదాల కిందేనండి. వాడు అసహ్యమైన బ్రతుకుతో, దేవుడు గెంటివేయబడినటువంటి బ్రతుకుతో ఉన్నాడు. రోదన, పాతాళంలో రోదన, వేదన, బాధతో, కుళ్ళుతో కుషించిపోతూ అసహ్యమైన స్థితిలో, దేవుని దృష్టికి ఒక అసహ్యమైన స్థితిలో అపవాది ఉన్నాడనమాట. కటికి చీకటిలోకి వాడు గెంటివేయబడ్డాడండి. ఈరోజు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే సాతాను ఉచ్చులో పడిపోయి సాతానుకు చోటిచ్చిన వాళ్ళ స్థితి కూడా అలాగే ఉంటది. ఉమ్ము, బురద చూస్తే ఎంత అసహించుకుంటామో అలాగే సాతాను ఉచ్చులో పడిపోయిన వాళ్ళను కూడా దేవుడు అలాగే అసహించు. ఈ రోజు సాతానుగాడు వాడితో అనేక మందిని చేర్చుకోవడానికి, వాడి సంబంధాలను చేసేసుకోవడానికి, దేవుని మార్గం నుంచి పించేయడానికి మరి మనుషులను దేవునికి వ్యతిరేకస్తులుగా మార్చేస్తున్నాడు అనమాట. అయితే దేవుడు ఏమంటున్నాడు? ప్రతి మోకాలు నా ఎదుట వంగున అంటున్నాడు. భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏవి కూడా గతించవన్నాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవం కలిగిన దేవుని తెలుసుకునే సమయం ఒకనొక రోజున వస్తుంది తప్పకుండా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు అపవాది
వెలుగు దూత వేషం వేసుకుని అటు ఇటు తిరుగుతూ మంచి చెడుగాను చెడు మంచిగాను కనబడేలా చేస్తూ మనుషుల్ని పాపంలో పడేస్తున్నాడు. అసహ్యమైన జీవితాలుగా చేసేస్తున్నాడు. పాపంలో పడిపోయి పనికిరాని వారిగా ఇటువంటి మనుషులతో సహవాసం చేయాలా అని ఘనత లేని వారిగా మహిమ లేని వారిగా జీవితాలను పాడు చేసేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతుంది. మరి ఈ మాటలు వింటున్న బిడ్డలారా, అటువంటి స్థితిలో ఉన్నారా? పాపంలో పడిపోయారా? మీ జీవితాలు అసహ్యమైన జీవితాలుగా ఉన్నాయా? ఎందుకు మా బ్రతుకులు ఎవరేమనుకుంటే మాకెందుకు, మేము ఇంకెలాగే బతికేస్తాం, పాపంలోనే బతికేస్తాం, మా పాపాన్ని విడిచిపెట్టుకుని ఇలాగే బ్రతికేస్తాం అని మీరు అనుకుంటున్నారేమో. అపవాది చూపిస్తున్న ఎర్రలోనే పడిపోయి అంధకారం అని గుడ్డితనంలో పడిపోయి ఆ చీకట్లోనే మగ్గిపోయి దేవుని వెలుగును చూడలేని స్థితిలో ఉన్నారేమో. ఇక్కడ దేవుడు ఈ గ్రుడ్డివాడితో ఏమంటున్నాడంటే, ఈ గ్రుడ్డివాడి కన్నుల మీద ఆ బురద రాసి సిలోయేమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయేమను మాటకు పంపబడిన వాడని అర్థము. యేసయ్య నీ పాపాన్ని కడిగివేయడానికి, నా పాపాన్ని కడిగివేయడానికి ఈ భూమి మీదకి పంపబడ్డారండి. ఈ రోజు ఆ యొక్క గ్రుడ్డివాడిని ఎలాగైతే కడుక్కొనమని చెప్పాడో ఆ బురదని, ఈ రోజు యేసయ్య చెప్తున్నారు, నా పాపాలు కడగబడాలి అంటే యేసయ్యందు విశ్వాసం ఉంచాలి. యేసయ్య చెంత చేరి మన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి మనకి ఘనతను మహిమను ఇస్తారన్నమాట. సాతాను ఉచ్చులోంచి బయటకు లాగుతారు. అపవాదికి అనంత నాశనం కలగజేస్తారు. చూడండి, వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు కూడా యేసయ్య యొద్దకు రండి. ఆ గ్రుడ్డివాడు ఎలాగైతే ఆ కోనేటిలోకి వెళ్ళి తన కళ్ళు కడుక్కున్నాడో, తన కళ్ళు కంటుకున్న బురదను కడుగేసుకున్నాడో, ఈ రోజు మీరు కూడా అంధకారం అని చీకట్లో మగ్గిపోతూ పాపమనే ముసుగులోనే ఉంటూ బయటికి రాలేక అందులోనే ఉండిపోయి ఆ చీకటిలోనే ఉండిపోయి చీకటి కార్యాలు జరిగిస్తూ చీకటి పాపాలు చేస్తూ వెలుగును చూడలేని స్థితిలో ఉన్నారేమో. యేసయ్య పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, మిమ్మల్ని వెలుగు సంబంధుల వల్ల చేస్తానని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి యేసయ్య వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. యేసయ్య వైపు చూడండి, యేసయ్య చెంత చేరండి, యేసయ్య మాటకు లోబడి ఆయన మాటను మీ హృదయాల్లో పెట్టుకోండి. మీ జీవితాలను మార్చుకోండి. మీ జీవితాలు వెలుగుమయమైపోతాయి. మిమ్మల్ని దేవుడి వెలుగుగా ఈ లోకానికి ఉంచుతారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు అట్టి కృపలో నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.